హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నిజంగా నా అన్వేషణ గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంటే బెట్టింగ్ యాప్స్ మీద తను పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొని రావడానికి, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళతో డైరెక్ట్గా ఫైట్ టు ఫైట్ చేయటం అనేటువంటిది ఇవన్నీ కూడా చాలా అప్రిషియేటబుల్, మెచ్చుకోదగ్గటువంటి విషయమే. ఇప్పుడు రాజకీయంలో ఒక విధానం ఉందన్నమాట. ఎప్పుడైనా సరే తాము అనుకునేటువంటి దాన్ని ఒక ఇష్యూ చేయాలి అనుకున్నప్పుడు హరాష్గా ఉండేటువంటి వర్డ్స్ వాడుతూ ఉంటారు. కాబట్టి నా అన్వేషణ అనేటువంటి వ్యక్తి అంటే యూట్యూబర్, అతను చాలా డిబేట్స్లో కానీ చాలా వీడియోస్ చేసేటప్పుడు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ చేసేటువంటి వాళ్ళ మీద చాలా వల్గర్ లాంగ్వేజ్ అనేటువంటిది వాడటం అనేటువంటిది జరిగింది. దీనివలన ఎటువాడు రియాక్ట్ అవటం, ఈ విధంగా ఒక వార్ ఆఫ్ వర్డ్స్ జరగడం వలన ఆ బెట్టింగ్ యాప్స్ యొక్క వాట్ ఈజ్ ద యూజ్ అండ్ డిఫెక్ట్స్ ఆఫ్ ది బెట్టింగ్ యాప్స్ అనేటువంటి అందరికీ తెలియటం అనేటువంటిది జరిగింది. నిజంగా అటువంటి భాష అంటే అట్లాంటి భాష మాట్లాడమని కాదు, అటువంటి భాష మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ ఒక తీవ్రమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్ళేటప్పుడు అటువంటి భాష వాడబట్టే ఈ రోజున ఒకరికొకరు అంటే ఈ భయా సన్నీ యాదవ్, నా అన్వేషణ, ఇంకొద్ది మంది అదే ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా సరిగా తెలీదు. వీళ్ళ మధ్య ఒక వార్ అనేటువంటిది జరిగి పబ్లిక్లో డిబేటబుల్ థింక్ అయింది. ఎప్పుడైతే పబ్లిక్లో డిబేటబుల్ థింక్ అవుతుందో అది సదరు ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్కి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్లో మరి సజ్జనార్ అనేటువంటి ఆయన లేడు వాస్తవంగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆర్టీసీ ఎండీగా ఉన్నారు, బట్ హీ హ్యాస్ సమ్ రిలేషన్ విత్ అదర్ ఐపీఎస్ ఆఫీసర్స్ అనమాట. సో అది బాగా పనిచేసింది. ఈ మెయిన్గా మిస్టేక్ ఎప్పుడు జరిగిందంటే భయ్యా సన్నీ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఒక 5 లక్షలు గేమ్ ఆడేసి అది ల్యాప్టాప్ కెమెరా కొన్నటువంటి సంఘటన నిజంగా ప్రతి సామాన్యుడికి కూడా అర్థమయ్యేటువంటి విషయమే. ఇంత పిచ్చి జనాన్ని ఇంత పిచ్చి వాళ్ళని చేస్తున్నారా అని ఆలోచనాత్మకంగా ఆలోచించబట్టే సజ్జనార్ ఎప్పుడైతే ట్వీట్ చేయటం, దాని మీద మరలా నా అన్వేషణ డిబేట్ చేయటం, ఆయన వీడియోస్ చేయటం, ఆ తర్వాత సజ్జనార్ గారితో డిస్కషన్ చేయటం, ఇవన్నీ జరగటం వలన వాళ్ళు అనుకునేటువంటి కాజ్కి బలం అనేటువంటిది చేకూరింది. అంటే నా అన్వేషణ ఏదైతే బెట్టింగ్ యాప్ మీద ఇంతమంది చచ్చిపోతున్నారని గత 3 సంవత్సరాలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎట్లాంటోడు ఏది అనేటువంటిది అనవసరం. అది సొసైటీకి ఎంత మంచి చేస్తుంది, బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తే మంచి కదా జరిగేది. కాబట్టి ఎంత మంచి చేస్తుంది అనేటువంటి కోణంలో తను చేశాడు. కాబట్టి ఈ రోజున బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి అవేర్నెస్ అసలు నిజంగా ఆంధ్ర తెలంగాణలో ఎంత డిబేటబుల్ థింగ్ అయిందా? ఎంతమంది ఈ రోజున ఏ ఛానల్ అయినా చూడండి, ఏ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ని చూడండి, ఏ యూట్యూబ్ ఛానల్స్ని చూడండి, వేటిని చూసినా కూడా బెట్టింగ్ యాప్స్ మీద నా అన్వేషణ చేసినటువంటి పోరాటం, దాని ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అనేటువంటి ఎక్కువగా ఓకరు పెట్టేసేసి వీడియోస్ చేస్తూ ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ డిబేట్స్ పెడుతున్నాయి. ఇదంతా కూడా సామాన్యుడికి చేరుతుంది అనమాట. ఈ మెసేజ్ అనేటువంటి సామాన్యుడికి చేరుతుంది. కాబట్టి ఈ రోజున బెట్టింగ్ యాప్స్ అనేటువంటి దాని మీద ఒక రకంగా ప్రభుత్వ యంత్రాంగం, అలాగే ఈ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ అద్భుతంగా రియాక్ట్ అయ్యి వీళ్ళ భరతం పట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. చూడండి, 10 మందికి సహాయం చేసినట్టుగా బిల్డప్ కొట్టినటువంటి హర్ష సాయి మనం 2-3 వీడియోస్ చేస్తే నాకైతే అసలుకి మామూలు భాషతోటి మెసేజ్లు పెట్టలేదు, మెయిల్స్ పంపించారు, ఒక రకంగా బెదిరించారనే చేశారు. కానీ వాస్తవికత ఏంటి అనేది ఇప్పుడు అర్థమైపోయింది. అలాగే గతంలో కూడా మనం ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ మీద మనం చాలా అంటే చాలా విస్తృతంగా పోరాటం అనేటువంటిది చేసాము. సో మనలాంటి వాళ్ళు చాలామంది చేయబట్టే కదా ఈ మెసేజ్ అనేటువంటిది ఇంతమంది ఎక్కువగా నష్టపోతున్నారు, చాలా దారుణాలు అనేటువంటిది స్టాక్ మార్కెట్లో జరుగుతున్నాయి అనేటువంటిది సెబీకి అర్థమైపోయి సెబీ చాలా స్ట్రిక్ట్ డిసిషన్స్ తీసుకుంది. కాబట్టి ఎవరైనా సరే లోకంలో ఏదైనా సరే ఒక లోపం అనేటువంటిది జరుగుతూ ఉంటే దాని మీద కొంచెం స్ట్రిక్ట్గా గనక డెసిషన్ తీసుకొని ముందుకు గనక వెళ్ళగలిగితే అప్పుడు దాని యొక్క ఫలితాలు అనేటువంటి స్లోగా అయినా సరే
పబ్లిక్‌కి తెలుస్తాయి. ఇప్పుడు చూడండి యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో చాలామంది ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ వచ్చారు, ఉన్నారు కూడా ఇప్పటికి కూడా. కానీ చాలా వరకు రూల్డ్ ఔట్ అయిపోయారు కదా! ఎళ్ళిపోయారు కదా! అలాగే అన్వేషణ చేసినటువంటి ఈ పోరాటంలో కూడా చాలామంది ప్రజలు చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. నిజంగా ఇటువంటి మోసగాళ్ళు అంటే ఇప్పుడు 'బయ్యా సన్నీ యాదవ్' గాని, అలాగే 'హర్ష సాయి' గాని, ఇంకా చాలామంది ఇప్పుడు 'రైతు బిడ్డ' అని ఉన్నటువంటి అతను 'బిగ్ బాస్‌లో' కూడా గెలిచాడు. అటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా పబ్లిక్‌ని 'టేస్టింగ్ తేజ' అనేటువంటి వాడు వీళ్ళందరూ పబ్లిక్‌ని డైవర్ట్ చేసేసేసి చాలా దారుణాతి దారుణంగా మా పబ్లిక్ దగ్గర నుంచి మోసపోయే విధంగా వాళ్ళని తయారు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోవటం, చాలా కుటుంబాలు చిన్నాభిన్నమైపోవటం, అప్పులు పాలు పడిపోవటం, కుటుంబంలో వివిధ రకాలైనటువంటి ఘర్షణలు ఏర్పడటం ఇట్లాంటివన్నీ జరిగినాయి. అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పబ్లిక్‌లోకి వస్తున్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్తున్నారు. ఈ స్టోరీస్ అనేటువంటివి పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో చాలా అంటే చాలా ఉన్నాయి. కాబట్టి మన వీడియో ద్వారా మేము చేసిన పోరాటం అంటే మేము ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ మీద చేసినటువంటి పోరాటం కానీ, అలాగే అన్వేషణ గారు చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ మీద చేస్తున్నటువంటి పోరాటం మాది మేము చెప్పుకోకూడదు. నా అన్వేషణ చేస్తున్నటువంటి పోరాటానికి ఎప్పుడైనా సరే ఒక కాజ్ నిజమైనటువంటి బలమైనటువంటి కాజ్ గనుక ఉంటే, మంచి కోసం ఉంటే అది కాలక్రమంలో నిలబడటానికి అవకాశం ఉంటుందనే దానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. సో, ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఎవరైనా సరే గనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. ఈ బెట్టింగ్ యాప్స్ అనేటువంటివి మీ దగ్గర నుంచి కొంతమంది దాంట్లో టెక్నికల్‌గా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పుతున్నటువంటి మాటలు ఏంటంటే యూట్యూబ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. దాని ద్వారా వస్తున్నటువంటి మెసేజ్ ఏందంటే, మీరు ఎంత డబ్బులు పెట్టైనా సరే బెట్టింగ్ యాప్స్‌లో గేమ్ ఆడండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓడిపోవడం ఖాయం. 100కి 1,00,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినా రూ. 1,00,000 మటాష్ అయిపోతాయి. ₹1,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసినా ₹1,00,00,000 మాయమైపోవడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసేసి అందరూ కూడా చెప్తున్నారు. అయితే ఈ పబ్లిక్ అమాయకంగా ఉంటారు. ఇప్పుడు ఎట్లా అయితే కాపీ ట్రేడింగ్ ఇట్లాంటి వాటిల్లో ఎగబడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. అట్లాగే ఈజీగా వస్తది మనీ అని ఊరికనే పిచ్చిగా పాపం నమ్మి, వాళ్ళకేం తెలుసు పూర్తి స్థాయిలో అవగాహన అనేటువంటిది ఉండదు కాబట్టి నమ్మేసేసి దాంట్లో ఎంటర్ అయ్యి, మేము ఫాలో అవుతున్నటువంటి యూట్యూబర్ చెప్పాడు, ఇంకోటి చెప్పాడు, మనకు ఐఫోన్లు ఇస్తాడు, 500లే కదా అనేటువంటి కోణంలో కట్టి తర్వాత దానికి బానిసలైపోయి వ్యసనంగా మారిపోయి కుటుంబాలే చిన్నాభిన్నం చేసుకున్నటువంటి వాళ్ళని మనం చూసాం. కాబట్టి ఇటువంటి యూట్యూబర్స్‌ని నమ్మవద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్స్‌కి దూరంగా ఉండండి. స్టాక్ మార్కెట్‌లో కూడా రిస్క్ అండ్ రివార్డ్ రేషియోని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూనే ట్రేడ్స్ అనేటువంటిది చేయండి. లేకుంటే చాలా ఇబ్బందులు అనేటువంటివి ఈవెన్ స్టాక్ మార్కెట్‌లో కూడా వస్తాయని మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.